సైబర్ నేరగాళ్ల అరాచకత్వానికి అన్యాయంగా ఓ మహిళ బలైంది. నకిలీ బెదిరింపులకు బ్లాక్మెయిల్కి భయపడిన ఆ మహిళ పాపం గుండెపోటుతో చనిపోయింది. ఆమె అన్యాయంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాధిత మహిళ ప్రభుత్వ ఉద్యోగురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కూతురు సెక్స్ రాకెట్లో ఇరుక్కుందని ఓ నేరగాడు కాల్ చేశాడు. చాలా దారుణంగా బెదిరించాడు. వెంటనే ₹1,00,000 డబ్బులు పంపించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తన కూతురి వీడియోలను లీక్ చేస్తామని చెప్పాడు. ఏ తల్లికైనా ఇలాంటి ఒక ఫోన్ కాల్ వస్తే తట్టుకుంటుందా? ఈ తల్లి కూడా తట్టుకోలేకపోయింది. ఈ వార్త వినగానే వణికిపోయింది. తన కూతురు జీవితం నాశనం అయిపోతుందేమోనని తీవ్రంగా బాధపడిపోయింది. దాంతో గుండెపోటుకి గురైంది. ఆమెని ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది. ఆగ్రాలో డిజిటల్ అరెస్ట్ కారణంగా అన్యాయంగా చనిపోయిన మొదటి కేసు ఇది. బాధిత మహిళ పేరు మాలతి వర్మ. ఈమె ఆగ్రా జిల్లా అజ్నేరా టౌన్లో ప్రభుత్వ జూనియర్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈమె సెప్టెంబర్ 30న పాఠశాలలో ఉండగా ఆమెకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. నిందితుడి డీపీ చూస్తే పోలీస్ యూనిఫామ్ ధరించిన వ్యక్తి ఫోటో ఉంది. మీ కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుందని అన్నాడు. ఆమెపై ఇంకా కేసు ఫైల్ కాలేదని, మీ పరువు పోకూడదని, మీ కూతురి ఫోటోలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ చేశానని, ₹1,00,000 పంపిస్తే వదిలేస్తామని చెప్పాడు. ఒక నెంబర్ పంపించి దానికి 15 రోజుల్లోగా ₹1,00,000 పంపించాలని డిమాండ్ చేశాడు. లేదంటే మీ కూతురిపై చర్యలు తీసుకుంటానని ఆమెను బెదిరించాడు. సుమారు అరగంట పాటు ఆమెను డిజిటల్ అరెస్ట్లో ఉంచాడు. దీంతో భయపడిన మాలతి వర్మ తన కొడుకు దీపాంష్కు ఫోన్ చేసింది. తన కొడుకుకి నిందితుడి నెంబర్ పంపించి ఆ నెంబర్కి ₹1,00,000 పంపాలని చెప్పింది. అయితే దీపాంష్కి ఈ నెంబర్ చూడగానే అనుమానం వచ్చింది. ఈ నెంబర్ మన దేశాన్ని కాదని అనిపించింది. ఆ నెంబర్ తప్పుగా ఉందని తల్లి మాలతి వర్మకు చెప్పాడు. దీంతో తనకు వచ్చిన కాల్ గురించి కుమారుడితో చెప్పింది. అప్పటికీ తన కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుందనే భయంలోనే ఉంది. దీపాంశు తన 2 సోదరీమణులు ఎక్కడున్నారని ఆరా తీయగా ఒకరు పాఠశాలలో, మరొకరు బజార్లో ఉన్నట్లు తేలింది. వారిద్దరినీ తల్లితో మాట్లాడించాడు. అయినా కూడా మాలతి వర్మ షాక్ నుంచి కోలుకోలేదు. ఇంకా భయంలోనే ఉంది. ఇంటికి వచ్చాక పాపం వెంటనే గుండెపోటుకి గురై చనిపోయింది. ఎంత దారుణం! ఇలా ఫేక్ కాల్కి గురై ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషాద ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.